హలో ఫ్రెండ్స్, జస్ట్ కొద్దిసేపటి క్రితమే మన బాబులకే బాబు మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయింది. వెరీ ఎక్సైటెడ్. తెలుసు మనకి చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి మనం వెయిట్ చేస్తున్నాము మహేష్ బాబు గారి సినిమా రావడం కోసం. కరెక్ట్. విక్రమ్ అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న థర్డ్ మూవీ కాంబినేషన్. yes, without any delay guys, let's check out the trailer. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈలే అనిపించిందా? రావణగాడు పానిగాడు ఎక్కడ పోయి లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? పానిగాడు కూతురు ఫిగరే. సిగ్గొచ్చేస్తుందా? చింపేసుకుంటారా వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో ఆటి వ్యవహారమే వేరండి. మరి ఆగిపెట్టలేదు ఆగిపోయా. వాళ్ళు తప్పు చేశారు. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు. మరి కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పేయాల. అక్కడ నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. అతను రాయల్ సత్యం, బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70mm. ఆట చూస్తావా? మైక్ మింగుతో బెడివా. ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడంతడు. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక తగిలిందనుకో కళ్ళల్లో చూసేది నీళ్ళే. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరీ కొడుతుండ్రా. రావణగాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. ఓకే, దట్ వాజ్ ద ట్రైలర్. అండ్ అన్ని మనకు విక్రమ్ గారి సినిమాల్లో ఉన్నట్టే ఒక పెద్ద ఫ్యామిలీ సెటప్, ఒక రిచ్ ఫ్యామిలీ సెటప్ కనిపించింది. మహేష్ బాబు అయితే అసలు ఫుల్ టు మాస్ రోల్. నాకైతే ప్రతి సీన్ లో ఎంత ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు అంటే దీంట్లో అసలు స్టెప్స్, ఎస్పెషల్లీ స్టెప్స్ అసలు చాలా ఎనర్జెటిక్ గా చేశాడు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని ఒక మాస్ రోల్ అని మాత్రం మనకు తెలుస్తుంది. ఇంత ముందు ఏ మూవీస్ లో కూడా ఇంత మాస్లీ రోల్ అసలు ఎప్పుడు చేయలేదు. అండ్ చూస్తే మనకి ప్రతి ఫ్రేమ్ లో లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ 2 frames లో మనకి లైక్ సిగరెట్ ఆర్ బీడీతో కనిపించాడు. సో ఫుల్ టు మాస్ క్యారెక్టర్, మాస్ లుక్ లో మేనరిజమ్స్ అయినా కానీ, డైలాగ్ డెలివరీ అయినా కానీ చాలా డిఫరెంట్ గా ఉంది కొంచెం. ఎస్. సో మనకి త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఉన్న చాలా మంది యాక్టర్స్ దీంట్లో కూడా ఉన్నారు. అండ్ యాజ్ యూజువల్ గా త్రివిక్రమ్ గారి మూవీస్ లో మనకి ఒక లేడీ ఓరియంటెడ్ రోల్, ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఒకటి ఉంటుంది. సో దీంట్లో రమ్యకృష్ణ గారు చేస్తారు. అండ్ మేబీ రమ్యకృష్ణకి, మహేష్ బాబుకి మేబీ మదర్ అండ్ సన్ క్యారెక్టర్సా లేకపోతే ఏంటి అనేది మాత్రం కొంచెం సస్పెన్స్ గా ఉంది. లాస్ట్ లో మనం డైలాగ్స్ చూస్తే లైక్ ఎప్పుడు కొట్టిన అమ్మాయి ఇప్పుడు కొడుతుందని చెప్పేసి ఏదో డైలాగ్స్ ఉన్నాయి. సో తెలీదు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఇంకా కొంచెం త్రివిక్రమ్ కాబట్టి ఇంకా డైలాగ్స్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. అంటే యాజ్ యూజువల్ గా త్రివిక్రమ్ సినిమాల్లో ఉంటుంది కొంచెం మంచి డైలాగ్స్ అయినా అలాంటి డైలాగ్స్ అన్ని కరెక్ట్. సో కొంచెం అది అంటే మనము ఇంత ముందు లైక్ వైకుంఠపురం గానీ, ఇంత ముందు అత్తారింటికి దారేది గానీ, ఆ ట్రైలర్స్ ఆర్ ఆ మూవీస్ లో ఉన్న కొంచెం
ఆ పంచ్ డైలాగ్స్ అంటే మనకి ట్రైలర్ లో ఎక్కడ సినిమాలో ఉండొచ్చు లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫెంటాస్టిక్. ఈ మూవీలో మనకి లేటెస్ట్ సెన్సేషన్ లైక్ శ్రీలీల నటిస్తుంది అండ్ సాంగ్స్ మనం చూసాం, ఇప్పటికి రిలీజ్ అయిన సాంగ్స్ ట్రిమెండస్ రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ బస్టర్ సాంగ్, అది చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మనం చూసి ఎక్కడ చూసినా అదే సాంగ్ వినిపిస్తుంది ఇప్పుడు రీల్స్ లో ఎస్పెషల్లీ. కమింగ్ టు ద మ్యూజిక్, మనకి తమన్ వన్స్ అగైన్ మహేష్ బాబు కాంబినేషన్ లో మనకి ఇంత ముందు చాలా మ్యూజిక్ వచ్చాయి అండ్ వన్స్ అగైన్ రిపీటింగ్ దట్ కాంబినేషన్ విత్ గుంటూరు కారం. అండ్ మనకి సినిమాలో లైక్ ఫస్ట్ విజువల్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి అండ్ ఫస్ట్ చాలా రిచ్ మొత్తం రెడ్ చిల్లీస్ ఇంట్రొడక్షన్ ఉన్న సీన్, మిర్చి మధ్యలో వచ్చే సీన్ ఏదో చాలా బాగుంది. లుక్ గురించి చెప్పాల్సి వస్తే అసలు నాకు తెలిసి నాకు ఎస్పెషల్లీ ఈ మూవీలో కనిపించినంత హ్యాండ్సమ్ గా అంటే లుక్ పరంగా నాకైతే వేరే ఏ మూవీలో మహేష్ బాబు కనిపించలేదు. ఎస్పెషల్లీ దీంట్లో మాత్రం ఇంకా అసలు నాకైతే పర్సనల్ గా మహేష్ బాబుకి ఆ లాంగ్ హెయిర్ తోటి లైక్ యాక్చువల్ గా సూపర్ గా ఉంటాడు అండ్ అతడుకు ముందు వరకు షార్ట్ హెయిర్ తో కనిపించాడు. బట్ అసలు మనకి పోకిరితో మాత్రం అసలు ఆ లాంగ్ హెయిర్ తో ఒక ట్రెండ్ అయిపోయింది ఆయన. ఈ లుక్ ఎస్పెషల్లీ సూపర్, చాలా బాగా సూట్ అయింది. అసలు మనకి ఇదే లుక్ కూడా మనకి రాజమౌళి మూవీ నెక్స్ట్ కంటిన్యూ అవుతుందో తెలియదు కానీ బట్ ఈ లుక్ మాత్రం సూపర్. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుంది, చాలా సినిమాస్ తో పాటు రిలీజ్ అవుతుంది. బడ్జెట్ మూవీ, పెద్ద మూవీస్ లో ఏదో ఒక మూవీ వస్తుంది. కరెక్ట్. సో చూడాలి ఎలా దీన్ని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో. విషింగ్ ద గుంటూరు కారం టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బై.